మాజీ ఎంపీ సంతోష్ రావుపై ఈడీకి రమ్యారావు ఫిర్యాదు చేశారు. సంతోష్ రావు బినామీ ఆస్తులపై విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. భూ కుంభకోణాలకు సంబంధించిన కీలక ఆధారాలను రమ్యారావు ఈడీకి సమర్పించారు. ప్రదీప్ రెడ్డి, శ్రీనివాసరావులపై రమ్యారావు ఫిర్యాదు చేశారు. సంతోష్ రావు ఆస్తులపై లోతైన దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ సంతోష్ రావుపై ఈడీకి రమారావు ఫిర్యాదు చేశారు. సంతోష్ రావు బినామీ ఆస్తులపై విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. భూ కుంభకోణాలకు సంబంధించిన కీలక ఆధారాలను రమ్యారావు ఈడీకి సమర్పించారు. ప్రదీప్ రెడ్డి, శ్రీనివాసరావులపై రమ్యారావు ఫిర్యాదు చేశారు. సంతోష్ రావు ఆస్తులపై లోతైన దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అయితే బీఆర్ఎస్ మాజీ ఎంపీ సతీష్ రావు పైన బినామీ ఆస్తుల అక్రమ లావాదేవీలకు సంబంధించి సంతోష్ రావు పైన కూడా అదే ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రమ్యారావు ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే సంతోష్ రావు సంబంధించినటువంటి బినామీ భూముల స్థిరాస్తుల గురించి ఆర్థిక లావాదేవీల పైన సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోరుతూ ఆమె అధికారికంగా ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదుతో పాటు రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్నటువంటి లిక్కర్ స్కామ్స్ సంబంధించినటువంటి కీలక వివరాలను కూడా ఈడీకి అందించనున్నట్లు రమ్యారావు తెలిపారు. లిక్కర్ స్కామ్ లో ఇప్పటికీ బయటికి వచ్చేటటువంటి స్టేట్మెంట్, వాంగ్మూలాలు, డబ్బుల ప్రవాహానికి సంబంధించినటువంటి సమాచారం తన వద్ద ఉందని, అవన్నీ ఈడీ విచారణకు ఉపయోగపడతాయని ఆమె పేర్కొన్నారు. అయితే విధంగా చూసుకుంటే కనుక సంతోష్ రావుతో పాటు ప్రదీప్ రెడ్డి, శ్రీనివాసరావుల పాత్ర కూడా అనుమానాలుగా ఉన్నాయంటూ కూడా రమ్యారావు ఆరోపించారు. లిక్కర్ వ్యాపారంలో వచ్చినటువంటి అక్రమ ఆదాయాన్ని భూ లావాదేవీలు, బినామీ ఆస్తుల రూపంలో మళ్లించాలనే అంశం పైన లోతైన విచారణ అవసరమని కూడా ఈడీని కోరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కూడా రాజకీయ కారణాలు లేకుండా అయితే ప్రజా ప్రయోజనాల కోసమే ఈ అంశాన్ని ముందుకు తీసుకొచ్చినట్లు కూడా స్పష్టం చేశారు. అక్రమాలకు పాల్పడిన వారు ఎవరైనా సరే చట్టం ముందు సమాధానం చెప్పాల్సి ఉంటుందని కూడా చెప్పారు. ఈడీ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలంటూ కూడా, నిజాలన్నీ కూడా బయటికి వస్తాయంటూ కూడా విశ్వాసాన్ని కూడా వ్యక్తం చేశారు. అదేవిధంగా ఈ పరిమాణంతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఉధృతం నెలకొందని తెలుస్తుంది. ఈడీ ఫిర్యాదు పైన ఎలాంటి చర్యలు తీసుకుంటుందో, దర్యాప్తు ఎటువైపు వెళ్తుందో అనే కోణం లోపల కూడా మొత్తంగా చూసుకుంటే కనుక ఈ విషయం పైన అయితే 2023 నుండి సంతోష్, ప్రదీప్ రెడ్డి, శ్రీనివాస్ కార్వీలు నిర్వహిస్తున్నారు. పక్కనే ఉన్నటువంటి మమ్మల్ని కూడా ఇబ్బంది పెడుతున్నారు అంటూ కూడా చెప్పడం జరిగింది. కార్వీలో అక్రమంగా సంపాదించిన డబ్బుల్లో కూడా లిక్కర్ స్కామ్ కు పెట్టారంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా అనేక భూదందాలు చేశారు, మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అంటూ కూడా చెప్తూ ఉంది. ఆడపిల్లల్ని సోషల్ మీడియాలో అసభ్యంగా తిడుతున్నారు అంటూ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. మా ప్రభుత్వం ఉన్నా కూడా మమ్మల్ని టార్గెట్ చేశారు అంటూ కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే ప్రభుత్వం మాదే అన్నట్లుగా అన్ని డిపార్ట్మెంట్లను మేనేజ్ చేస్తున్నారు అంటూ కూడా చెప్పడం రాజకీయ విమర్శలకు దారి తీస్తుంది. అదేవిధంగా సంతోష్, ప్రదీప్ రెడ్డి, శ్రీనివాస్ అక్రమంగా కార్మీలు తమ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించుకున్నారంటూ కూడా చెప్పడం జరిగింది. ఫిర్యాదు చేయడానికి ఎక్కడికి వెళ్ళినా అందరినీ కూడా అక్కడ మేనేజ్ చేస్తున్నారు అంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కనుక హోటల్లో సర్వర్లుగా పనిచేసే వారికి వేల కోట్లు ఎలా వచ్చాయి అంటూ కూడా ప్రశ్నించడం జరిగింది. 4-5 బెంచ్ కార్లు ఎలా వచ్చాయి అంటూ కూడా అయితే మీడియా ముందు తెలపడం జరిగింది. అదేవిధంగా మైనింగ్ మాఫియాకు అండదండగా సంతోష్ సౌండ్ ల్యాండింగ్ మైనింగ్ లో కూడా ఎక్కడ చూసినా ఈ ముగ్గురే కనిపిస్తున్నారంటూ కూడా తీవ్రమైన ఆరోపణలు చేశారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. చాలా పెద్ద వేల ఎకరాల స్కామ్స్ చాలా ఉంటున్నారండి. లిక్కర్ స్కామ్ లో శ్రీనివాస్ రావు ఉన్నాడు, సంతోష్ రావు ఉన్నాడు, ప్రదీప్ రెడ్డి ఉన్నారు, వాళ్ళ టీం అంటున్నారు. అన్ని కూడా ఎవిడెన్సెస్